ఇక్కడ ప్రతి ఒక్క స్త్రీశక్తి వాళ్ళు కూడా స్త్రీశక్తి ప్లాట్ఫామ్ అనే దాని వల్ల ఎంతగానో బాగా నేర్చుకుంటున్నారు. ఎంతోమందికి మహిళలకి మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు ఇచ్చారు. అలాగే చదువుకోని వాళ్ళకి కూడా మీరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలన్నా కానీ కష్టం, ఎక్కడన్నా బయటికి వెళ్ళి బ్రతకాలన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఒక టైలర్ నేర్పించే లీడర్ మీద చక్కగా వాళ్ళ మీద దృష్టి పెట్టి నేర్చుకుంటూ తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చేసుకుంటూ బాగా ఇది ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మేడం గారు కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అసలు ఆ మేడం ఓపిక్కి చెప్పుకోవచ్చు. రోజుకి 2-3 బ్యాచ్లకి చెప్తున్నారు అరుణ కుమారి మేడం గారు. మేము ఎంత ఇసికిచ్చినా కానీ ఎంత గోల్ చేసినా కానీ పీస్ఫుల్గా మాట్లాడతారు. అసలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కేవలం ఛార్జెస్ మాత్రమే మేడం. మేము కొంతమంది వెళ్ళి రావడానికే కేవలం మంచి ప్లాట్ఫామ్ మేడం. మాకు ఏ యాక్సెసరీ కూడా కనీసం చాక్ పీస్ దగ్గర నుంచి క్లాత్, పేపర్ కటింగ్, సిజర్, టేపు ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా ప్రొవైడ్ చేశారు మేడం. అందుకు బట్టి మీకు నారా లోకేష్ గారికి బాగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. బాగా రుణపడి పడిపోయి ఉంటాం మేడం మేము. ఎందుకంటే ఇప్పుడు మేము టైలరింగ్ బయటికి వెళ్ళి నేర్చుకున్నా కానీ మంత్లీ 2000 అన్నా పే చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ వెళ్ళున్నాను. మనం క్లాత్ కొనుక్కోవాలి, ప్రతి ఒక్క యాక్సెసరీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మనకు అసలు ఇవ్వరు, మీరే తెచ్చుకోండి అంటారు. మిషన్ లేని వాళ్ళకి కూడా అక్కడ ఒక దగ్గర ఆ ప్లాట్ఫామ్లో 20-25 మిషన్స్ ఉన్నాయి. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. కానీ మేడం మాత్రం అసలు ఎంత ఓపికగా చెప్తున్నారంటే ఆమెకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హ్యాపీగా నవ్వుతా మాకు నేర్పిస్తారు మేడం. నిజంగా ఆ మేడంకి చాలా రుణపడిపోయి ఉంటాం మేము. నిజంగా ఒకసారి అందరం థ్యాంక్స్ చెప్తాం ఆ మేడంకి. ఒక బ్యాచ్ కాదు, ఎంతో మంది స్టూడెంట్స్కి ఆ మేడం నేర్పిస్తున్నారు. నిజంగా ఆ ఓపిక చెప్పుకోవచ్చు మేడం. అలాగే ఇక్కడ మా ఉండవల్లి నుంచి వచ్చాను మేడం. మొన్న కూడా నేను ఒకసారి మాట్లాడాను మీతో. మా మహిళలకి చదువు లేని వాళ్ళు ఎంతోమంది తాపీ పనులు చేసుకుంటూ ఉంటున్నారు. పెళ్ళైన ఉమెన్ ఉంటారు కదా, మళ్ళీ యూత్ ఉమెన్ కూడా ఏమీ లేకుండా ఉన్నారు మేడం. ప్లీజ్ వాళ్ళ కోసం ఏదైనా ఉపాధి హామీ కల్పించమని వేడుకుంటున్నాం మేడం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ తగ్గ దాన్ని బట్టి ఏదన్నా పని ఉంటే వాళ్ళకి చూపించండి మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడది పొలం వెళ్ళడం అంటే బాగాలేదు మేడం మనం. ఎందుకంటే ఇది చంద్రబాబు హయాం రేపు రాబోతుంది. రేపు చదువుకునే వాళ్ళు కూడా మాకు చంద్రబాబు గారు మంచి ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మేడం. మేము సూపర్ 6 ద్వారా మళ్ళీ ఎన్నో సంక్షేమ పదాలకి తిరుగుతాం. మేమందరం మహిళా మిత్రులు, స్త్రీ శక్తులము, వందన మేడం గారు, మళ్ళీ తెలిసి జంగాల్ సాంబశివరావు గారి, మళ్ళీ గాదిసీన గారి ఆధ్వర్యంలో అందరం మేము చేస్తున్నాం. రోజు స్వచ్ఛందంగా మేము వెళ్తున్నాం మేడం, ఏమీ ఆశించకుండా. అందరూ కూడా ప్రతి ఒక్కరిని మేము ఏమనే కోరుకుంటున్నాం మేడం. ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఎంతో పోరాడుతున్నాం మేడం. మేము లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం. ఇక్కడ మేము ఖచ్చితంగా గెలవాలనే మేము పోరాడుతున్నాం మేడం ఆయన కోసము. జై లోకేష్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ మేడం. హ్యావ్ ఎ నైస్ డే మేడం. థ్యాంక్ యూ అమ్మా. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఉత్సాహం కలుగుతుంది. నాకు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని అనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలా కొంచెం చదువున్నా కూడా లేకపోతే చదువు లేకపోయినా కూడా ఏదో ఒక ఇన్కమ్ ఇచ్చేది ఈ టైలరింగ్ అనే కోర్సు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కోర్స్ గురించి కూడా ఆలోచించింది నిజంగా నారా లోకేష్ గారే. నేను సజెషన్ ఇవ్వటం కానివ్వండి అలా ఏం లేదు, ఆయనే ఆలోచించి తప్పకుండా చేయాలని ఆయన చాలా కమిటెడ్గా చేశారమ్మా. కోర్స్ అందించడం ఒకటైతే వినియోగించుకోవటం, చక్కగా వినియోగించుకోవటం ఇంకొకటి. ఇక్కడ ఉండే అందరూ మహిళలు చాలా బాగా దీన్ని వాడుకొని చాలా సక్సెస్ అయ్యారు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు చెప్పినట్టు మీ టీచర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాలా పేషెంట్గా ఇక్కడ టీచర్స్ ఉంటే కొంచెం నిలబడండి. మీ అందరికీ ధన్యవాదములు. మీ అందరికీ క్లాప్స్.